నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మనం వాక్యంలో వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మంచిది. మనం ద్వితీయోపదేశ కాండము అనే గ్రంథంలో వెళ్దాము. నిన్న సంఖ్యాకాండం చూసాము, ఈరోజు ద్వితీయోపదేశ కాండము. మరి మోషే భక్తుడు రాసిన దాంట్లో ఇది 5వ గ్రంథం అన్నమాట. ఉపదేశ కాండము. ద్వి అంటే రెండు అని అర్థం, రెండోసారి అని అర్థం. ఉపదేశము అంటే టీచింగ్, ఒక సందేశము. ఈ ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి చెప్పటం అన్నమాట. హల్లెలూయా. ఎవరైనా పదే పదే చెప్పటం, రెండోసారి చెప్పటానికి మీనింగ్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంటు. స్కూల్లో చదివేటప్పుడు కూడా టీచర్ లాస్ట్లో ఒక క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అది 2 సార్లు చదివిపిస్తాడు, 3 సార్లు చదివిపిస్తాడు. అది ఇంపార్టెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి, అదే ఎగ్జామ్లో వస్తుంది అని అర్థం. అట్లా ఈ ద్వితీయోపదేశ కాండము అనే గ్రంథము చాలా ఇంపార్టెంట్ గ్రంథము. దీంట్లో రెండోసారి దేవుడు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఆది కాండంలో రిపీట్ అయినది, నిర్గమ కాండంలో అవుతుంది, లేవి కాండంలో అవుతుంది, సంఖ్యాకాండంలో అవుతుంది. కానీ ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతాయి అన్నమాట. అంటే అది చాలా ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఏ గ్రంథము మనము చదివినా, లేకపోతే ఏ పుస్తకము మనము చదివినా, లేకపోతే ఏ కథ మనం చదివినా ఆత్మీయ విషయాల్ని డెవలప్ చేసుకోవటానికి మనం దాన్ని ఉపయోగించాలి అంతే. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ మనకి వస్తుందో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. నా కుమారుడా నా ఉపదేశం వినుము అని సామెతలు 3వ అధ్యాయంలో చెప్పారు, మొదటి వచనంలో. నా కుమారుడా నా ఆజ్ఞలు గైకొనుము అని చెప్పాడు. ఉపదేశం చేసేవారు ఎవరు అంటే టీచర్. ఆజ్ఞలు జారీ చేసేవారు ఎవరు అంటే యజమాని. దేవుడు మన ఉపదేశకుడు, దేవుడు మన యజమాని. దేవుడు మన టీచర్ అయి ఉన్నాడు, మన ఓనర్, మన మాస్టర్ అయి ఉన్నాడు. అయితే మనము స్టూడెంట్ మైండ్ సెట్ ఉండాలి, తర్వాత సర్వెంట్ మైండ్ సెట్ ఉండాలి. టీచర్ చెప్పేటప్పుడు వినేది ఎవరు అంటే స్టూడెంట్. మాస్టర్ చెప్పేటప్పుడు దాన్ని వినేది, నెరవేర్చేది ఎవరు అంటే సర్వెంట్. కాబట్టి మనకి ఎప్పుడైతే స్టూడెంట్ మైండ్ సెట్, సర్వెంట్ మైండ్ సెట్, సేవకుడు మైండ్ సెట్, తర్వాత ఒక విద్యార్థి మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు చాలా విషయాలు మనకి చెప్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనకంటే పెద్దవాళ్ళు మనకు ఏదైనా నేర్పించడానికి వస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి. చిన్నవాళ్ళు మన కోసం ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు కూడా మనం నేర్చుకోనికి ప్రయత్నం చేయాలి. ఆ నేర్చుకునే మనసు ఎప్పుడైతే ఉంటుందో, మన లోపల ఈ మనసు ఉందని తెలిసినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే దేవునికి సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. పలానా వ్యక్తి స్టూడెంట్ మైండ్ సెట్తో ఉన్నాడు, సర్వెంట్ మైండ్ సెట్తో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన జ్ఞానం ఇచ్చి అనేక విషయాలు నేర్పిస్తాడు. లేదు అంటే ఆయన మైండ్ ఓపెన్ చేస్తాడు జ్ఞానయుక్తమైన మాటలు నేర్చుకోవటానికి. లేకపోతే కొంతమంది జ్ఞానులను అతని దగ్గర పంపించి అతనికి జ్ఞానం నేర్పిస్తాడు. హల్లెలూయా. మనకి నేర్చుకునే మైండ్ సెట్ లేదు అని అంటే దేవుడు నేర్పించలేడు. యేసుప్రభు శిష్యులలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నేర్చుకునే మనసు ఉండాలి. హల్లెలూయా. నేర్చుకునే మనసు అనేది ఇప్పుడు చాలామంది దగ్గర కనిపిస్తలేదు. క్రైస్తవుల్లో గొడవలు, పాస్టర్లలో గొడవలు అవ్వటానికి కారణం ఏంటంటే వాళ్ళు విద్యార్థి కాకుండానే గురువులు అయిపోతున్నారు. ఫస్ట్ విద్యార్థిగా మారి తర్వాత గురువుగా మారాలి. కానీ ఏమవుతుందంటే విద్యార్థిగా వెళ్ళి విద్యార్థిగా అవ్వకుండా డైరెక్ట్ గురువుగా వెళ్ళిపోతున్నారు. అంటే ఏం నేర్చుకుంటలేరు, నేర్పేయనికి వచ్చేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే
చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదైనా డౌట్స్ ఎవరైనా అడిగితే సరిగ్గా డౌట్స్ని క్లియర్ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. డౌట్స్ని క్లియర్ ఎప్పుడు చేస్తాం? విద్యార్థి దశలో ఉండి నేర్చుకొని గురువు దశలో వస్తేనే మనం డౌట్స్ క్లియర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చూస్తే మనము చాలా ఉపదేశాలు ఉంటాయి. మన లైఫ్కి సంబంధించింది నేర్చుకోవటానికి ప్రతి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ 10 ఆజ్ఞల గురించి వస్తుంది. తర్వాత ఆశీర్వాదాలు శాపాల గురించి వస్తుంది. తర్వాత మోషే భక్తుడు ఒక పాట రాశాడు, అది కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది. ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన కీర్తన ఉంటుంది, 32 అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మోషే గారు చనిపోతారు, 34 అధ్యాయంలో ఆయన చనిపోతాడు నెబో పర్వతం మీద. ఇవన్నీ కూడా ఈ ద్వితీయోపదేశ కాండంలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ 5 పుస్తకాల్ని ఇంగ్లీష్ భాషలో అయితే పెంటాట్యూక్ అంటారు. పెంటా అంటే 5, ట్యూక్ అంటే పుస్తకాల సమూహం అని అర్థం. పంచకాండాలు అని తెలుగులో అంటారు. పంచ అంటే 5, కాండాలు అంటే పుస్తకములు అన్నమాట. ఈ పంచకాండాల్లో చివరి పుస్తకం 5వ పుస్తకం ఏంటి అంటే ఈ ద్వితీయోపదేశ కాండం అని మనం పిలుచుకుంటాం. గ్రీకు భాషలోని ఈ పదమునకు అర్థం ధర్మశాస్త్రంలో రెండోసారి ఇచ్చుట. దీని యొక్క హెబ్రీ పేరు చెప్పబడిన మాటలు ఇవే అనే గ్రంథంలోని మొదటి వరుసలో మాటల నుండి తీసుకొనబడినది. అప్పటికే నిర్గమ, లేవియ, సంఖ్యాకాండములలో ఇవ్వబడిన ధర్మశాస్త్రమును గూర్చి మరొకసారి సంక్షిప్త వివరణ ఇచ్చుట జరిగింది. మోషే జీవితకాలపు చివరి నెలలో 3 ప్రసంగాల ద్వారా ఈ సంక్షిప్త వివరణ మరొకసారి మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి మాట్లాడినప్పుడు వారు మోయాబు నొద్ద కూడినప్పుడు ఉపదేశించడం జరిగింది. మోషేకి ఏజ్ అయిపోతుంది, అప్పటికైనా 120 years దగ్గరలో ఉన్నాడు. ఆ టైంలో మళ్ళీ ఈ ద్వితీయోపదేశ కాండంలో రెండోసారి మళ్ళా ధర్మశాస్త్రం అంతా కూడా మోషే ఇస్తాడు. సుదీర్ఘమైన ప్రసంగాలు ఆయన చెప్తాడు. ఆయన లైఫ్కి సంబంధించిన చాలా విషయాలు వాళ్ళతో పంచుకుంటాడు. మోషేకి తెలిసిపోతుంది ఆయన చనిపోవటం. మోషే కానాను దేశానికి వెళ్ళకపోవటానికి కారణం ఏంది అని అంటే, కొండను పోయి మాట్లాడు అంటే కొండను పోయి ఆయన కొడతాడు. అది నిన్న మధ్యాహ్నం మనం చూసినాం సంఖ్యాకాండంలో. ఆ విధంగా ఏమవుతుందంటే, మరి మోషే భక్తుడు కానాను దేశానికి వెళ్ళలేక నెబో పర్వతం కాడనే ఆయన చనిపోవటం జరుగుతుంది. కానీ దేవుడు ఆయనకు చూపిస్తాడనమాట కానాను దేశము ఎట్లా ఉంటుంది. నెబో పర్వతం మీదకి ఎక్కితే ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మోషే గురించి చెప్పబడిన గొప్ప విషయం ఏంటంటే, ఆయనకి 120 సంవత్సరాలు వచ్చినా కానీ ఆయన కంటి చూపు అని తగ్గిపోలేదు. హల్లెలూయా. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన కంటి చూపు చాలా షార్ప్గా ఉండే అన్నమాట. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ కూడా దేవుడు ఎవరికి అప్పచెప్పలేడు, ఎక్కడో దాచేసిండు. అదే ఆ నెబో పర్వతం ఆ లోయలోనే. ఇజ్రాయెల్ ప్రజలు చాలా వెతికిరు కానీ ఆయనకి ఏడ కూడా దొరకలేదు. హల్లెలూయా. చాలా ఘోరమైన సిట్యువేషన్. మరి ఆ ఇజ్రాయెల్ ప్రజలు దాదాపుగా 30 రోజులు వాళ్ళు ఏడుస్తారు మోషే కనబడక. మోషే ఉన్నప్పుడేమో మోషేని సరిగా పట్టించుకోలేదు, విగ్రహార్థన వైపు వెళ్ళిపోయారు. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి ఒక దిక్సూచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ వచ్చారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనకి కొంతమంది మార్గము సిద్ధపరిచే వాళ్ళు ఉంటారు, మనకి దిక్కు సూచిగా ఉంటారు, మనకి సలహాలు ఇచ్చే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళే కావచ్చు, లేకపోతే బయట సమాజంలో మనకు తెలిసిన మన అన్నదమ్ములు అక్క చెల్లెలే కావచ్చు, లేకపోతే చర్చిలో పాస్టరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుంది. అప్పుడు ఏడిసి ఏమి ఉండదు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము క్రైస్తవ లోకంలో సత్య అన్వేషకులుగా మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో వారిని బాగా ప్రేమించి ఎక్కువగా వారితో ఉండి చాలా ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడే
వాళ్ళు పోయిర్రంటే ఇంకేం ఉండదు. మళ్ళీ అలాంటి పర్సన్, అలాంటి వ్యక్తులు మన లైఫ్లో రారు. ఇంకా వాళ్ళు పట్టించుకుంటున్నట్టు, వాళ్ళు ప్రేమించినట్టు ఎవరు కూడా ప్రేమించారు. మోషే ఇజ్రాయెల్ ప్రజల కోసం చాలా శ్రమ పడ్డాడు. ఈ 5 గ్రంథాలు మనం చదివితే మోషే తపన, వేదన, టెన్షన్, బీపీ అంతా తెలుస్తుంది. మనం కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి ఒక కుటుంబాన్ని మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇంట్లో 2, 3 కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేయడమే చాలా కష్టమవుతుంది. ఈయన ఇజ్రాయెల్ దేశాన్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎంతో విసిగిపోయిండు, ఎంతో వాళ్ళు బాధపెట్టి అన్నీ భరించుకుంటా మోషే ఏం చేసిండంటే చివరి వరకు వారిని నడిపించాడు. తండ్రి ప్రేమ చూపించాడు. దేవుని దగ్గరికి వెళ్ళి వాక్కు పొందుకొని ఆ వాక్కు ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు మనం చూసే లా కావచ్చు, మన ఇప్పుడు పొలిటికల్లో ఉన్న సీఎం, పిఎం ఫాలో అవుతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మ్యారేజ్ లాస్ కావచ్చు, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే చేయాల్సిన పనులు కావచ్చు, పెళ్ళైనప్పుడు చేయాల్సిన విధి విధానాలు కావచ్చు, లేకపోతే ఒక కోర్టు కేసు వచ్చినప్పుడు, విడాకులు అయినప్పుడు మరి భర్త మరి వారికి భార్య అయినట్టు ఆమెకు డబ్బులు ఇవ్వటం కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు, అదంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మోషే భక్తుడు తీసుకొచ్చిండు. ఆయన ధర్మశాస్త్రము తీసుకొని వచ్చిండు. దేవుడు ఆయన కూర్చోబెట్టి అన్నీ చెప్పి ఆయన రాసుకున్నాడు. అవన్నీ కూడా ఈ 5 గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, స్లోగా నీట్గా చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ 5 గ్రంథాలే చాలా బేస్ అన్నమాట. ఈ 5 గ్రంథాలు మనం చదవకుండా నువ్వు ఏం చదివినా నీకు ఏం అర్థం కాదు. నువ్వు మత్తయి సువార్త చదువు. ఇప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు దుఃఖపడు వారు ధన్యులు, ఓదార్చబడుదురు, నీతి కొరకు ఆకలి తప్పుకొని, ఇవన్నీ మాటలు కూడా ఈ 5 గ్రంథాలకి వెళ్ళే తీసుకున్నాడు. కాబట్టి ఈ 5 గ్రంథాలు చాలా ఇంపార్టెంట్. అందులో ద్వితీయోపదేశ కాండము చాలా ఇంపార్టెంట్. దాంట్లో అన్ని మెయిన్ పాయింట్సే రికగ్నైజ్డ్ చేయబడ్డది. ఏ జంతువులను తినాలి, ఏ జంతువుల్ని తినకూడదు, గబ్బిలాలను మీరు తినకూడదు, తర్వాత గద్దలను మీరు తినకూడదు, పాములను మీరు తినకూడదు అని బైబిల్లో రాసిండు. చైనా వాళ్ళు అదే తిన్నారు, గబ్బిలము, పాము తిని కరోనా వైరస్ తెచ్చుకున్నారు. అందులోకెళ్ళి పుట్టిన వైరస్ అది. అట్లా చాలా బైబిల్లో ముందు నుంచే చెప్పుకుంటూ వచ్చారు. మాంత్రికుల దగ్గర వెళ్ళకూడదు, సోది చెప్పే వాళ్ళ దగ్గర మీరు మీ చేయి చాపకూడదు, వాళ్ళు గుండంలో తిరగకూడదు. అట్లాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి, ఫస్ట్ వాళ్ళని వెలగొట్టండి. ఇట్లా దేవుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పిండు. ఎందుకంటే వాళ్ళ వల్ల దేశాలు పాడవుతాయి అని చెప్పిండు. ఇప్పుడు దేశాలన్నీ పాడవటానికి ఈ మాంత్రికులు, ఈ విగ్రహార్థనతో వచ్చిన ప్రాబ్లం వల్ల దేశాలు నాశనం అవుతున్నాయి. అన్ని దేశాల్లో బాంబులు వేసుకుంటున్నారు, ఉగ్రవాదం పెరిగిపోతూ ఉంది, ప్రకృతి వైపరీత్యాలు. మొన్న కొండ శిలువ జారి దాదాపుగా 2000 మంది చచ్చిపోయారు. హల్లెలూయా. చాలా భయంకరం అన్నమాట. అంత భయంకరమైన సిట్యువేషన్స్ జరగటానికి కారణం ఏంటంటే ఈ మాంత్రికులు, తర్వాత వాటి పూజలు, దాని తర్వాత ప్రజలు దేవుని మాటకు లోబడకపోవటం, పాపంలో ఉండటం. ప్రతి మనిషి పాపం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డబ్బుల కోసమే ఎవరైనా పాపంలో దిగజారుతారు. డబ్బులు వస్తే చాలు అని అనుకుంటారు. ఇల్లు రూమ్కి రెంట్ కడితే చాలు, తర్వాత సంగతి తర్వాత అనుకుంటారు. అప్పటి వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ చేసిన పాపం వల్ల పరిమాణం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ మా తెలంగాణలో ప్రభాకర్ రెడ్డి అని చెప్పి పెద్ద పోలీస్ అన్నమాట. పోలీసులకే పోలీస్ ఆయన. కేసీఆర్ గారు దాదాపు ఒక 10-1200 మంది ఎమ్మెల్యేలు, తర్వాత పొలిటికల్ లీడర్స్ ఎవరెవరు ఆయన గురించి ఏమనుకుంటారో, బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయించేటోడు. ఫోన్ ట్యాపింగ్ చేపించి పోలీసు వాళ్ళకి అప్పచెప్పేటోడు. ఎట్లైనా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే గెలవాలని. పబ్లిక్ ఏం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి గెలిపించింది. ఈ ఓడిపోవటం బట్టి ఏమైపోయిందంటే ఎక్కడో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారనమాట ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే ల్యాప్టాప్స్, తర్వాత కంప్యూటర్సు, తర్వాత వైర్లు, అవన్నీ ఏం చేశారంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ఆ ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన యుఎస్ పారిపోయాడు.
దాని తర్వాత ఆయన దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు, ఇంకా వేరే వేరే పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ ల్యాప్టాప్స్ అన్నీ కాల్ చేసి, కొన్నేమో ఇక్కడ ట్యాంక్ బండ్ అనే ఒకటి పెద్ద చెరువు ఉంటుంది, అందులో పడేసి, మూసీ నదిలో కొన్ని పడేసి అట్లా చేసారు. అది కొట్టుకుంటా మళ్ళీ ఒక దగ్గర దొరికినాయి. దాని తర్వాత అసలోని పట్టుకుంటే వాడు మొత్తం అందరి పేర్లు చెప్పేసిండు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరం. ఓన్లీ డబ్బుల కోసం. ఆల్రెడీ నీ దగ్గర డబ్బులు లేవా, నీకు జీతం వస్తలేదా అంటే నీకు జీతం వస్తుంది, నీకు లక్షలలో వస్తుంది, కానీ ఇంకా కావాలా. ఇప్పుడు ఏమైంది, చాలా ఘోరం. దేశం పెద్ద, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పోలీస్ ఆయననే తప్పులు చేసుకుంటూ వచ్చిండు. ఉద్యోగం పోయింది, పరువు పోయింది, ఇప్పుడు అప్పుల పాలైపోయిండు, ఉరికంబం ఎక్కే సిట్యువేషన్ వరకు వేరు. ఆ ఫోన్ ట్యాపింగ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఏమైపోయినాయంటే, వైఫ్ అండ్ హస్బెండ్ సీక్రెట్స్ ఉంటే కూడా భార్యకు తెలియకుండా భర్త సీక్రెట్స్ చెప్పటం, భర్తకు తెలియకుండా అట్లా భార్యాభర్తలు కూడా విడిపోయారు. చాలా గందరగోళం ఉంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. హల్లెలూయా. ఇవన్నీ ఏంది అంటే, ఇవన్నీ నేను మీ భార్యకు చెప్పొద్దంటే నాకు ఇన్ని పైసలు ఇవ్వాలి, లేదంటే నేను చెప్పేస్తా. నీ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, ఇందాక మాట్లాడుకున్నాగా ఇన్ని పైసలు వచ్చినాయని, కాబట్టి ఆ పైసలు మాకు ఇచ్చి. ఇవన్నీ దేనికేనంటే దేవుని ప్రియమైన వాళ్ళ డబ్బు కోసం. డబ్బు ఇప్పుడు మనశ్శాంతి లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా జైల్లో రావాలా, కోర్టులో కేసు వేస్తే కూడా కేసు చెల్తలేదు. ఫస్ట్ నువ్వు అక్కడ కాదు, నువ్వు అమెరికాకు పోయినావు కదా, అమెరికాకు పోలీసు వాళ్ళకి రాసిరు ఆయనను పట్టుకొని ఇక్కడ ఇండియాకి తీసుకురండి అని. ఇప్పుడైతే 1200 మంది ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండని తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా కొన్ని రోజులు అయితే భయంకరంగా ఇంకా మారిపోతుంది ప్రపంచం, దేశము. ఒక దేవుని బిడ్డలే ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు అంటే, వాళ్ళ వాక్యం చదివి ఆ వాక్యంలో ఉన్న సమాధానం పొందినప్పుడు జరుగుతుంది. కాబట్టి మీ అందరికి కూడా నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మీరు కష్టపడండి, ఎన్ని డబ్బులు వస్తున్నాయో అన్ని డబ్బులు సంపాదించండి, బ్యాంకులో వేసుకోండి, చిట్టీలు వేసుకోండి. మీ వాళ్ళు ఉంటే కూడా రోజు ఫ్యామిలీతో హ్యాపీగా మంచిగా నవ్వండి, మంచి ఫుడ్ తినండి, భక్తి సాధన చేయండి, అంతే. అంతకు మించి పైసా ఇంకా సంపాదించాలా, ఇల్లుల మీద ఇల్లులు కట్టాలా, కార్లు కొనుక్కోవాలా, ఒంటి నిండా బంగారం వేసుకొని తిరగాల, అయ్యో నాకు అది లేదు కదా ఇది లేదు కదా అని చెప్పి మీరు ఓవర్గా పోయిర్రా, ఇప్పుడు ఉన్నది కూడా పోతుంది, మీకు ఏముండదు. హల్లెలూయా. ఇలాంటి విషయాలు ఓన్లీ మనకు బైబిల్లోనే దొరుకుతాయి, వేరే గ్రంథాల్లో మనకి దొరకవు. చాలా క్లియర్గా చెప్తాడు, డబ్బు మీద ఆశ పెట్టుకోకండి, మీకు తెలియకుండానే డబ్బుకు రెక్కలు వచ్చి పారిపోతాయి అంటాడు. హల్లెలూయా. ఎంత ఎంత ప్రాముఖ్యమైన విషయమో చూడు. చాలా చాలా కాస్ట్లీ మాటలు అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథాల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. చాలా భయంకరం ఇప్పుడు దేశంలో చూస్తే. మరి మొన్న చూస్తే బెంగళూరులో రేవ్ పార్టీ అని చెప్పి ఆమె ఎవరో ఫిలిం యాక్టర్ అంట, హేమ అనట, ఆమె పట్టబడ్డది. ఫస్ట్ నేను అసలు పోనే లేదు, నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి వీడియో చేసింది. బెంగళూరు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆమెకు డ్రగ్స్ తీసుకుంటే టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఈమె డ్రగ్స్ తీసుకుందని తేలిపోయింది. ఆ రేవ్ పార్టీ అనేది అది చాలా భయంకరమైన పార్టీ. దానికి జస్ట్ ఫీజే 3-4 లక్షలు ఉంటుంది అందులో పోవాలంటేనే. ఫుల్ నచ్చినంత తాగొచ్చు, డ్రగ్స్ తీసుకోవాలా, వాళ్ళు చెప్పినట్టు చేయాలా, చెప్పినట్టు చేయకపోతే పార్టీలోకి వెళ్ళి పంపించేస్తారు. ఈమె డబ్బుల కోసం కొంతమంది అమ్మాయిల్ని పోగు చేసుకొని, ఒక 25 మంది అమ్మాయిల్ని పోగు చేసుకొని ఆమె ఆ రేవ్ పార్టీకి వెళ్తే అక్కడ దొరికిపోయింది. ఓన్లీ డబ్బుల కోసం. పరువు పోయింది, ఇప్పుడు ఫైన్ పడుతుంది, తర్వాత అన్నీ పోయినట్టే ఇంకా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, మంచిగానే ఉంది. ఈ ఫిలిం యాక్టర్స్ వాళ్ళ లైఫ్ మనం చూస్తే ఎవరి లైఫ్ కూడా బాగుండదు. వాళ్ళు ఎక్కడో పల్లెటూర్లలోకి వెళ్ళి వస్తారు, వాళ్ళ ఊళ్ళో కనీసం రోడ్లు కూడా ఉండవు. వీళ్ళు డబ్బుల ఆశ కోసము ఎట్లైనా డబ్బు సంపాదించాలి, పొట్ట తిప్పల కోసం, డబ్బుల కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే లైఫ్ అంతా కూడా సైతాన్ చేతిలో పెట్టి డబ్బు 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 అని పరిగెత్తి జీవితాన్ని పాడు చేసుకుంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఏమని చెప్తుందంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలును, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఆయనను వారి పరమ తండ్రి వారిని పోషించుచున్నాడు కదా.
అడవిలో చెట్లను చూడండి, వాటికి ఎవ్వరు నీళ్ళు పోయరు, అవన్నీ కూడా క్రమంగా పెరుగుతున్నాయి కదా. మీరు 2 పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ మాట. అంటే డబ్బుల విషయం గురించి నువ్వు టెన్షన్ పడకు, నన్ను అడుగు, నా మీద ఆధారపడు, నేను చెప్పింది చెయ్యి. నీకు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తుంది. ఉన్న దాంట్లో సరిపెట్టుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో, ఆత్మీయ ఆరోగ్యాన్ని పెంచుకో. ఇట్లాంటి విషయాలు ఎవడు చెప్తాడు? ఎవ్వడు చెప్పాడు. హల్లెలూయా. మనము ఫిలిం ఇండస్ట్రీలో మనం అటు వైపు పోయి చూస్తే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారేమో, రోజుకో డ్రెస్ వేస్తున్నారు, చాలా డబ్బులు వస్తున్నాయి, మంచి సినిమాలు తీస్తున్నారు అని మనం అనుకుంటాం. ఏం మంచిగా ఉండదు వాళ్ళ జీవితం. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా బాధ. ఏదో 20,000 30,000 పడేస్తారు, ఆడ ఏమి ఉండదు. అంతకుముందు ఒక సీరియల్ యాక్టర్ కూడా చనిపోయాడు. ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఆయన సీరియల్లో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఆయన పేరేమో ఉంది, చంద్రశేఖరో ప్రకాష్ ఏమో, మర్చిపోయినాను నేను. అయితే ఆయనకి ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్ ఉండే. భార్య పిల్లల్ని వదిలేసి ఆమె దగ్గర వెళ్ళటం మొదలుపెట్టిన ఆమెతోటే ఉన్నాడు. ఆమెకి ఏదో యాక్సిడెంట్, ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయిన తర్వాత ఇంకా నేనెందుకు బతకాలా అని చెప్పి ఈయన రూమ్లోనే ఉరేసుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ భార్య పిల్లలు అనాథ అయిపోయారు. ఫ్యామిలీకి నెలకు 30,000 పంపించేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది? ఇంత ఘోరము బయట జరుగుతుంది. నిన్న కూడా కరీంనగర్లో ఒక అబ్బాయి ఒక రౌడీ షీటర్ తోటి జస్ట్ చిన్న గొడవలు, జస్ట్ ఫోన్లో బెదిరింపులు వేసుకుంటే వాడిని రెచ్చగొడితే ఆయన ఉరికించి చంపి బీరు సీసా పగలగొట్టి మెడ కట్ చేసి మొత్తం పొడి చేస్తే ఆయన నీళ్లు లేని బావిలో దూకి అట్లా చూసి ఆయన పడిపోయి చనిపోయాడు. 23-24 ఇయర్స్ ఉంటాయి. అమ్మ నాన్న వాళ్ళు లేరు. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరము. బైబిల్లో ఏమని చెప్పిండంటే 10 మంది బలవంతుల కంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు 10 మంది బలవంతుల కంటే బలవంతుడు. మామూలు విషయం కాదు. మరి ఆ బ్రదరు కనీసము ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అయ్యే పోతుండే. హల్లెలూయా. చిన్న విషయాలే సైతానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అది పెద్దగా అయిపోయి లాస్ట్కి మనకు మెడకు చుట్టుకుంటుంది. మీరు బయట లోకంలో ఏదైతే చూస్తారో ఆ పచ్చదనం అంతా ఏదైతే కనిపిస్తుందో, అది కలర్ఫుల్ వరల్డ్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా అబద్ధం. ఏమీ లేదు అక్కడ. సంతోషం, సమాధానం దేవునిలో ఉంది. దేవుణ్ణి ఆరాధించినప్పుడు, పాటలు పాడినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు వస్తుంది. మనకు అది తెలుస్తుంది. సాటిస్ఫైడ్ అవుతాం మనం ఆ ప్రపంచంలో పోయినప్పుడు ఏమి ఉండదు. ఏదో కొంచెం కిక్ వచ్చినట్టు అవుతుంది, ఏదో మస్తు మజా వస్తుంది, తర్వాత ఏమీ ఉండదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే ఇట్లాంటి విషయాలు మనము బైబిల్లో మనం చూసి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళ చాలా టేస్ట్ అనిపిస్తుంది, చాలా మస్త్ అనిపిస్తుంది. అందుకే నేను పదే చెప్పేది ఏంటంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఓన్లీ దేవుడే శాశ్వతం. దేవుని వాక్యమే శాశ్వతం. ఆ వాక్యం మీద ప్రతి బిడ్డ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఆధారపడాలి. మనం భార్య అన్నప్పుడు భార్య ధర్మం తీర్చాలి, భర్త అన్నప్పుడు భర్త ధర్మం తీర్చాలి, తండ్రి అన్నప్పుడు తండ్రి ధర్మం తీర్చాలి. అంతవరకే. కానీ మెయిన్ దేవుని మీద డిపెండ్ అవ్వటం నేర్చుకోవాలి. బైబిల్ అదే చెప్తూ ఉంది. అపోస్తుల బోధ అంటేనే అది. దేవునితో కనెక్ట్ అవ్వటం, దేవుని మీద ఆధారపడటం, దేవుని మనసును తెలుసుకోవటం, దేవుని వెతకటం. ఇది ఈ ప్రాసెస్ మనం చేయకుండా నిజమైన క్రైస్తవులుగా మనము బ్రతకలేము. దేవుని కోసం మనము బ్రతకలేము. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దేవుని ప్రియమైన వారలారా, అప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా విషయాలు తెలుస్తుంది. మనకెంతో బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. మనకున్న బంధకాలు, బలహీనతలన్నీ తెగిపోతాయి. మనకున్న ఇబ్బందులన్నీ పోతాయి. హల్లెలూయా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా మనం చెప్పటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తలేదు. ఆ ఫోన్లలో షార్ట్స్, వీడియోస్ చూసుకొని ఇదే ప్రపంచమేమో, ఇదే కరెక్ట్ ఏమో అనుకొని వెళ్తున్నారు. దానికంటే కూడా గొప్ప విషయాలు ఉన్నాయి, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి అని వాళ్ళకి అర్థమవుతలేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండము మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మైండ్ పోతుంది మనకి. అట్లా బైబిల్లో ఏ గ్రంథం తీసుకున్నా కానీ అర్థమవుతుంది. కానీ ఆ విలువ మనకు తెలియదు.
అవతల వ్యక్తి ₹1,00,00,000 పోగొట్టుకుంటే మనం పోగొట్టుకోకపోతే అప్పుడు తెలుస్తుంది మనకి డబ్బుల్ని ఎలా పోగొట్టుకోకుండా ఉండాలి, డబ్బుల్ని ఎలా సంపాదించాలి. ఇలాంటి విషయాలు కూడా ఇక్కడ రాయబడ్డాయి. నిన్న సాయంత్రం దినంన నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా మామయ్య ఉంటాడు. ఆయననే ఆ ఇల్లు అమ్మను నేను అని చెప్పి గొడవ పెట్టేటోడు. అది కోర్టులో కేసు నడుస్తుంది. కేసు తెగిపోయింది. కోర్టు కేసు తెగిపోయింది. మా మామకి 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకులు ఏం చేశారంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని మేము మీకు ఉద్యోగం ఇప్పిస్తాం, మీకు ఇల్లు ఇప్పిస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాము అని చెప్పి దాదాపుగా ₹1,00,00,000 అప్పు చేశారు. ₹1,00,00,000 వేరే పబ్లిక్ దగ్గర తీసుకొని మెల్లగా తట్టబుట్టలు సదురుకొని పరారైపోయారు. చాలా ఘోరం. ఒకడైతే ఇల్లు అమ్మి 18 లక్షలు ఇచ్చిండు, ఒకటి 13 లక్షలు, ఒకటి 17 లక్షలు, 12 లక్షలు, దాదాపు ₹1,00,00,000 మీదనే. ఇది మా మామగారికి తెలియదు. తర్వాత తెలిసింది. ఇంకేం చేస్తారు, నన్ను పట్టుకుంటారని చెప్పి మా మామయ్య కూడా అటు పూణే సైడ్ వెళ్ళిపోయాడు, మహారాష్ట్రలో. ఆయన బాగా బెంగ పెట్టుకొని ఆయన సీరియస్ అయిపోయాడు. కొడుకేమో ఢిల్లీలో జాబ్ వస్తే జాబ్కి వెళ్ళిండు. ఢిల్లీలో అంతా కూడా మోసమే ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో మోసం ఉంటుంది అంటే ఢిల్లీలో ఇంకా ఎక్కువ మొత్తం మోసం జరిగేది ఢిల్లీలో. అక్కడ ఈ డబ్బులు ఎవరెవరికి ఇచ్చిండో ఏమైందో ఏమో. సరే అని చెప్పి మా మామయ్యని అక్కడ పిలిచారు ట్రీట్మెంట్ కోసం. ఆయన బెంగ పెట్టుకొని చనిపోయాడు. 72 సంవత్సరాలు ఉంటాయి. బీపీ లేదు, షుగర్ లేదు. ఉత్తి పుణ్యానికి చనిపోయాడు. చనిపోయినా కానీ ఇప్పుడు బంధువులు చుట్టానికి పిలవటానికి లేదు. పిలిస్తే ఇక్కడ వాళ్ళు పట్టుకుంటారు కదా, అడ్రస్ పట్టుకొని వచ్చేస్తారు కదా అని చెప్పి అక్కడక్కడే కాష్టం చేసేసారు. చాలా ఘోరం. ఇప్పుడు నిన్న పోతే మా మామ వాళ్ళ పెద్ద కొడుకు మొత్తం చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆడ తిరుగుతున్నాడు. మీరెవరు ఇంట్లో వస్తున్నారు అంటే మేము గుర్తుపట్టాలి అస్సలు. మొత్తం బాగా ఎంటికలు పెరిగిపోయినాయి. మళ్ళీ నవ్వుకుంటా నేను నా పేరు ఇది, నేను ఇట్లా అని చెప్పి మరే మేమే అనవసరంగా మా నాన్నని చంపేసినాము, ఇక్కడ ఉంటే మంచిగా ఉండేటోడు, అంత లాస్ అయిపోయింది, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మా నాన్నే గుర్తొస్తున్నాడు అని చెప్పి మా మామది ఫోటో చూపిస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలో మా మామ మొత్తం ముసలోడు అయిపోయాడు. మా మామ సేమ్ నాలానే ఉంటాడు. మీరు నన్ను చూస్తే నేను మా నాన్నలా ఉంటానని చెప్తారు కానీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూస్తే సేమ్ అందరు నాలానే ఉంటారు. ఇప్పుడు ఈ చనిపోయిన మామ సేమ్ నాలా ఉంటాడు. నాకంటే కొంచెం హైట్ ఉంటాడు. మాట్లాడే స్టైలు, కళ్ళు, పండ్ల ఫేస్ కట్ అంతా అట్లనే ఉంటుంది. మొత్తం ఎట్లన్నా అయిపోయి ఆయన గుర్తుపట్టని వ్యక్తిగా చనిపోయాడు. ఆయన ఏకాకిగా. ఎందుకోసం అంటే డబ్బు సంపాదించటానికి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పట్టించుకోలేదు తండ్రి. నేను ఏది చెప్తే అదే వేదము, నేను చెప్పిందే మీరు వినాలా. పెళ్ళిళ్ళు కూడా చేయలేడు. పెద్ద ఆయనకు 39 సంవత్సరాలు, నాకు పెళ్లి కాలేదు. చిన్నోడు అరే ఇడు చేసుకోడు అని చెప్పి చిన్నోడు పెళ్లి చేసుకొని పక్కకు జరిపి ఆయననే అప్పులు చేసి అయిపోయాడు. అందరూ నేను పోయినప్పుడు నన్ను అడుగుతున్నారు, నువ్వు ఆయన లెక్క నువ్వు ఏమవుతావు అని అంటే నేను ఇట్లా పలానా వాళ్ళ చెల్లెలు కొడుకు అని చెప్తే, అరే మీ మామ కొడుకులు ఇట్లా చేసారు, ఇక నా దగ్గరికి వెళ్ళి 17 లక్షలు తీసుకున్నా అన్నాడు. ఒకడు 7 లక్షలు అంటుండు, ఒకడు 13 లక్షలు. ఒకరికి అడిగితే నేను ఇల్లు అమ్మి 18 లక్షలు ఇచ్చిన అన్న, ఇప్పుడు పరారైపోరు, ఏం చేయాలో అర్థమవుతలేదు అంటారు. హల్లెలూయా. అంత దానికి జస్ట్ 3 పూటలు తిని బట్టలు వేసుకోవటానికి అన్ని డబ్బులు ఎందుకు సార్? కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, నేను చెప్పేది ఏంటంటే డబ్బు 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 అని పరిగెత్తకండి. ఆడ ఏమీ ఉండదు. లోకం వైపు చూడకండి, ఆడ కూడా ఏమి ఉండదు. దేవుని వైపు చూడండి. సంఘానికి వెళ్ళండి. సంఘ కాపరి దగ్గర కూర్చోండి, కొద్దిసేపు ఆయనతో ముచ్చటించండి, ఆయనతో మాట్లాడండి. ఆయన ఏదైనా చెప్తే నేర్చుకోండి. ఆయన కరెక్ట్గా ఫిట్ అవ్వకపోతే, మీరు చెప్పిన మాట వినకపోతే మీరే బైబిల్ చదవండి. చాలా ఇన్ఫర్మేషన్ ఆడనే దొరుకుతుంది. ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది, ఇంకా భయంకరంగా అవుతుంది. ఏమీ ఉండదు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, హైట్, ఆయనకు కూడా సేమ్ 2 కొడుకులు. ఆయన మాస్టర్ అనమాట, వంట చేస్తాడు. పెద్ద కొడుకుకి ఎవడో చెప్పిండు, అరే నీకు రైల్వేలో జాబ్ కావాలంటే 30 లక్షలు కట్టాలి ఢిల్లీలో, నీకు రైల్వేలో జాబ్ వస్తుంది అని చెప్తే, వాళ్ళు హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండే, ఆ ఇల్లు పేపర్స్ పెట్టి
డబ్బులు తీసుకొచ్చారు. 35 లక్షలు ఏమో తీసుకొస్తే వీడు 30 లక్షలు పోయి ఢిల్లీలో కట్టిండు. కట్టిన తర్వాత వీనికి రైల్వే జాబ్ వచ్చింది. మొత్తం ఆ పేపర్లు గీపర్లు అంతా సేమ్. వీడు హైట్ తక్కువ ఉంటాడు. వచ్చింది. మనోడు సరే అని చెప్పి 1 నెల 2 నెలలు జాబ్ చేసిండు. రైల్వే అక్కడ సిగ్నల్ కాడ జాబ్ చేసిండు. ఎవ్రీ మంత్ 10,000 15,000 శాలరీ పంపిస్తుండే. ఒక 3 నెలల తర్వాత ఏమన్నారు అంటే ఈయనకి జాండీస్ వచ్చింది. బాబు నీకు బాగాలేదు కదా, నువ్వు జాండీస్ వచ్చింది కదా, ఒక 10 రోజులు ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకొని, హోమ్ సిక్ హాలిడేస్ అంటారు. అంటే ఇంటి మీద బెంగ పెట్టుకుంటే కొన్ని రోజులు పంపిస్తారు. అట్లా దాని మీద లెటర్ రాసి నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేయి అన్నాడు. ఈయన ఇంటికి వచ్చి అయిపోయింది, మంచిగా అయిపోయిన తర్వాత ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళు ఫోన్లు లేపుతలేరు. ఎవరికి కొట్టినా ఎవడు ఫోన్ లేపుతారు. వీడికి డౌట్ వచ్చింది. వీడు పోయి అక్కడ పోయి చూపిస్తే, ఆ లెటర్ చూపిస్తే ఇదంతా ఫ్రాడ్ బ్రదర్, మీకు ఇదంతా ఎవడు తీసుకొచ్చిండు అని చెప్పి వాడిని పంపించేసాడు. అట్లా 30 లక్షలు వాడు లాస్ అయిపోయాడు. ఒకడు ఈయన డబ్బులు కట్టిన సికింద్రాబాద్ స్టేషన్లో దిగి పేపర్స్ అన్నీ చూసి ఒకటి చెప్పిండు, ఇదంతా ఫ్రాడ్ ఉంటుంది బ్రదర్ ఢిల్లీలో, నువ్వు నమ్మొద్దానంటే వీళ్ళు అట్లనే చెప్తారు, నాకేంది, నాకు వచ్చినాయి, నేను వెళ్ళిపోయాను అనుకున్నాడు. చాలా ఘోరమైన సిట్యువేషన్. తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఏమైంది, బండి మీద పోతున్నాడు. ఇది జరిగి కూడా ఒక 10 ఏళ్ళు అయిపోయింది. 30 లక్షలు 35 లక్షలు లాస్ అయిపోయారు. ఆ డబ్బులు కట్టాలా, దానికి ఈఎంఐలు కట్టాలా, దానికి మిత్తి కట్టలేక చచ్చిపోతుర్రు. 2 కొడుకులు, తర్వాత భర్త. తర్వాత తాగి ఎక్కడో బండి నడిపిస్తూ ఉంటే లోయలో ఎక్కడో వాడిపో ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. మహబూబ్ నగర్లో పెద్ద కొడుకు. అప్పటికి ఇంకా మ్యారేజ్ కూడా కాలే, చనిపోయాడు. డబ్బులు పోయింది, కొడుకు కూడా పోయిండు, పరువు మొత్తం పోయింది, ఏం లేదు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంది అని అంటే, అది ఒక కర్ణాటక వ్యక్తిది అనమాట ల్యాండ్, 300 గజాలు. అప్పటి కాలంలో ఒక 30-40 ఏళ్ళ క్రితం ఏం చేసిరంటే ఆయనకు బాగా తాగిపిచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టిర్రు. అట్లా వీళ్ళకి ఈ ల్యాండ్ వచ్చింది, అది కూడా పోయింది. కష్టపడకుండా వచ్చింది, మరి ఇట్లనే ఉంటుంది. అంటే లోకంలో ఇంత భయంకరంగా సిట్యువేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. మోసపోతూ ఉంటాం మనం. అన్యులు డబ్బులు సంపాదించటానికి, డబ్బుల కోసం ఏదైనా చేస్తున్నారు. బస్ డబ్బులు ఉండాలా, మెడలో బంగారం ఉండాలా, చూపించుకోవాలా, అక్కడ ఏముండదు. క్యారెక్టర్ పోతుంది, పోని ఆరోగ్యం పోతుంది, పోని డబ్బులు ఉంటే చాలు. నీకు ఎన్ని డబ్బులు ఉన్నా క్యారెక్టర్ లేకపోతే ఏముంటుంది? నీకు ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యమే లేకపోతే ఏముంటుంది? ఈ విషయాలన్నీ మీ పిల్లలకు మీరు చెప్పాలి, వాళ్ళకి తయారు చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మా పిల్లలు మంచిగా చదవాలని చెప్పి పెద్ద పెద్ద కాలేజీలో వేసి, స్కూళ్ళల్లో వేసి, అప్పులు చేసి, డబ్బులు పెట్టి, వాళ్ళకి ఇంజనీరో డాక్టరో చదివించి, వారికి సరైన మూలాలు నేర్పించకుండా, బైబిల్ మూలాలు నేర్పించకుండా, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, నేను డాక్టర్ని, నేనేది చర్చికి పోయేది, నేను పోతా లేకపోతే లేదు, ఇట్లా కొంతమంది ఉంటారు. దేవుడు అంటేనే ప్రేమించిన వాళ్ళు ఉంటారు. అట్లా మనం సమాజం మనమే వాళ్ళని తయారు చేసి, తర్వాత వాళ్ళు పాపం చేసుకొని, పాపం వల్ల వచ్చే జీతం మరణం అనుభవించి మనకి దుఃఖాన్ని తెచ్చి పక్కకు జరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మా మామ కొడుకు అయితే మొత్తం పిచ్చోడు అయిపోయాడు. మొత్తం వెంట్రుకలన్నీ విరిగిపోయినాయి, జుట్టు అంతా విరిగిపోయింది. ఒకడే నవ్వుకుంటున్నాడు, ఒకడే బాధపడుతూ ఉన్నాడు, రోడ్డు మీద పడిపోతున్నాడు. అసలు అక్కడ పక్కన ఎవడు గుర్తుపడతలేడు ఆయనని. చాలా ఇంపార్టెంట్. అలానే ఉంటాడు, కానీ చాలా ఎక్కువ గడ్డం ఉంటుంది ఆయనకి. అట్లా అయిపోతుంది అనమాట సిట్యువేషన్. ఏదో అనుకుంటాం, ఏదో జరిగిపోతుంది, ఏముండదు. అదే మొదట్లో నుంచే దేవునిలో ఉంటే. చాలా అప్సెట్ అయిపోయాను నేను నిన్న. అక్కడ మా మామ వాళ్ళ ఇంటికి నైట్ పోయేసి వచ్చినాను. చాలా అప్సెట్ అయిపోయినాను. ఇవన్నీ కూడా మనకి పాఠాలు అనమాట, మనము నేర్చుకోవటానికి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి కొంచెం తిండి, వేసుకోవటానికి కొన్ని బట్టలు ఉంటే చాలు, ఖర్చుల కొరకు కొన్ని చిల్లర డబ్బులు వస్తే చాలు. అంతకంటే పెద్దగా మనము ఆశపడకూడదు. మన పిల్లలకు కూడా మనము అదే నేర్పియాలి. అందులోనే మన పిల్లల్ని పెంచాలి. బైబిల్ అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. మనకు వస్తున్న ప్రాబ్లమ్స్, అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, మన కోరికలను బట్టి, మనం చేతులారా చేసుకున్న దాన్ని బట్టి అది మన దాకా వచ్చింది.
దాన్నే మనం తగ్గించుకుంటే, మన మైండ్ని మనం మార్చుకుంటే, మనం రోగాలు లేకుండా మనం కాపాడుకుంటాం. తర్వాత మనసులో బాధలు వేదనలు లేకుండా కూడా మనము కాపాడుకుంటాం. ఎందుకంటే నేను లోకంలో బయట తిరుగుతూ ఉంటాను, నాకు చాలా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి అదంతా కలిపి నేను మీకు మెసేజ్లకి ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాలు ఎవరు చెప్పరు, మీకు తెలియదు, నేను చెప్తున్నాను. కాబట్టి నా మాటలకు మీరు లోబడి మీరు బైబిల్ చదువుతూ ప్రేయర్ చేస్తూ మీరు ఉంటే అది చాలా బాగుంటుంది. మీకు చాలా విషయాలు తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వేరే వాళ్ళని మీరు పోల్చుకున్నప్పుడు అరే మేమే బాగున్నాము అని అనిపిస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం 9 మెంబర్స్ అనమాట. మా మదరే లాస్ట్, నేను మా తమ్ముడే లాస్ట్ అనమాట. వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, వాళ్ళకప్పటికి మంచి ఉద్యోగాలు ఉండే, కొంతమంది సపోర్ట్ చేసి అట్లా చదువుకున్నారు. మాకు ఎవ్వరు సపోర్ట్ లేకుండే మా అమ్మ కష్టపడి మమ్మల్ని చదివిపించింది. వాళ్ళంతా చదువుకొని తాగుబోతులు అయిపోయారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, పాపంలో ఉన్నారు, రాంగ్ రూట్లో పోయి డబ్బులు తెచ్చుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మొన్న కూడా వాళ్ళందరి దగ్గర వెళ్తారే వీళ్ళకంటే మేమే మంచిగా ఉన్నాం కదా, అది దేవుడిచ్చిన మనశ్శాంతి అది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఏ తల్లిదండ్రులు అయినా కానీ పిల్లలు ఎప్పుడు కూడా నాతో పాటే ఉండాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళంతా చదివించి పిల్లలకు అక్కడ బయట పంపిస్తే ఆ పిల్లలేమో వీళ్ళ మాటకి లోబడక, వీళ్ళకి డబ్బులు ఇవ్వక, వీళ్ళ దగ్గర రాక, వీళ్ళకి పుట్టెడు దుఃఖం తెచ్చి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మా వంశంలోనే మా మదర్ ఫ్యామిలీలో, మా ఫాదర్ ఫ్యామిలీలో ఉన్నారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ విషయాలు మనము నేర్పియాలి. మన పిల్లల్ని మనం ఎప్పుడు కూడా మన చేతిలోనే పెట్టుకోనికి ప్రయత్నం చేయాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా మనము ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యువేషన్లో ఎవ్వరు కూడా ఇది ఆలోచిస్తలేరు. మంచి చదివిపియాలా, మంచి ఫుడ్ పెట్టాలా, ఇంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ మరి పిల్లలకి మంచి విషయాలు నేర్పియాలా, వాళ్ళని దేవునిలో పెంచాలి, దైవజనులుగా మార్చాలి అని చెప్పి ఆలోచిస్తలేరు. ఈవెన్ దో పాస్టర్ కూడా తన కొడుకులను పాస్టర్ చేస్తలేడు. మా కొడుకు డాక్టర్ కావాలా, లేకపోతే ఎంబీఏ చదవాలా, లేకపోతే ఎంఏ చదవాలా, లేకపోతే ఇంకేదో ఉంటుంది ఎంఫార్మసీ చదవాలా, ఎంఫార్మసీ చదివి అందులో పెట్టాలా, అందులో డబ్బు సంపాదించాలా. తర్వాత కూతురికి మంచి చదివించి పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తలేరు. ఎవరెవరినో మంచి గవర్నమెంట్ ఉద్యోగంకి ఇచ్చిన పెళ్లి చేస్తున్నారు. కానీ ఈయన పాస్టర్ అయి ఉండి పాస్టర్కి పెళ్లి చేస్తలేడు. పాస్టర్ అనేటోడే కొడుకుని కూతుర్ని పాస్టర్లుగా, సేవకురాలుగా నిలబెట్టకపోతే అవతల వ్యక్తి ఏం నిలబెడతారు? హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ ఇట్లాంటి విషయాలు మనకి బైబిల్లో చాలా దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఆలోచన కావచ్చు, ప్రతి డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా కొత్త విషయం చేయాలనుకున్నప్పుడు మనం బైబిల్ చదువుకొని బైబిల్ ఏం చెప్తుంది అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు చాలా సంతోషపడి మంచి రూట్ ఇస్తాడు మనకి. మన భవిష్యత్ అంతా కూడా ఆయన చేతిలోనే ఉంది. కానీ సైతాన్ అదే బైబిల్ చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చదివితే ఏమొస్తుంది, ఇట్లా ఉంటుంది. బయట చూస్తే భయంకరంగా ఉంది సమాజం. ఎందుకంటే నాకు తెలుసు ఎంత భయంకరంగా ఉందో. వాళ్ళందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు, రాత్రంతా ఫోన్లలో మాట్లాడతారు. మా కొడుకు ఇట్లా చేస్తుండు, మా కూతురు ఇట్లా చేస్తుండు, మా కొడుకు ఇంకా పెళ్ళే కాలేదు, వేరే వాళ్ళతో ఉంటున్నాడు, నా మాట వింటలేడు, నన్ను దబాయిస్తున్నాడు బ్రదర్, నన్ను చంపాలని చూస్తున్నాడు, స్కెచ్లు వేస్తున్నారు బ్రదర్, నేనేం చేయాలా, ఎవరికి చెప్పుకోవాలా, నేను దేవునిలో లేనప్పుడు అందరు నన్ను చూసి భయపడేటోడు, నేను యేసయ్యని నమ్ముకున్న తర్వాత నన్ను హౌలగాని చేసిర్రు, నన్ను పిచ్చోడిని చేసిర్రు. ఇట్లా ఎంతోమంది బాధపడేటోళ్ళు ఉన్నారు. కొడుకులు కూతుర్లు అట్లా అవ్వటానికి కారణం ఏంటంటే మొదట్లో వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, మొదట్లో పట్టించుకోలేదు, మొదట్లో కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు చివర్లో ఏం కంట్రోల్ చేస్తాం? హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన ఉండాలి, రోజు బైబిల్ డిస్కషన్, బైబిల్ వాక్యం చదవటం, అది ఉండాలి మన లైఫ్లో. అది స్టార్టింగ్లోకి వెళ్ళి మనం ఒక ఫౌండేషన్ పిల్లలకి మనము వేస్తే అది చాలా బాగుంటుంది. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో
మన లైఫ్కి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. అవి అవి చదువుతూనే మనకి తెలుస్తుంది. దానికోసం మనం మాట్లాడి మనం చెప్పటం మన బాధ్యత. వినటం వినకపోవటం అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము కూడా మా ఫాదర్ సైడ్లో క్యాథలిక్స్లో ఉంటే అట్లనే తాగి తందనాలు ఆడేటోళ్ళం. ఇట్లా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఒకళ్ళ సేవలో రాకపోయి ఉంటే మేము కూడా విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజించుకొని ఏదో దేవుళ్ళని జపించుకునేటోళ్ళం. ఏదో లైఫ్ వేరేగా ఉండేది. లాస్ట్కి నరకానికి పోవటం, అందులో కూడా నెమ్మది లేకపోవటం ఇట్లా ఉండేది. కానీ దేవుణ్ణి నమ్ముకోవటం బట్టి దేవుడు మంచి మంచి జీవితం ఇచ్చి మనశ్శాంతి ఇచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఒక సొంత ఇల్లు ఒకటే లేదు, అది కూడా దేవుడు ఇస్తాడు. అయిపోయింది, ఇంకేముంది. చిన్న ఏజ్లో నిజమైన దేవుణ్ణి మనం అందరం తెలుసుకున్నాం. ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పిన మాటలు విని ఆయనకు లోబడి ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతా విషయాలు చేయటం అవసరం లేదు. రైట్, మనం ఈ ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో వస్తే ఈ గ్రంథంలోని ముఖ్య విషయములు, ఈ పుస్తకంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఏవనగా ఇందులో విషయం మరియు నిర్వహణకు సంబంధించిన 2 అంశములు, 5 పర్యాయములు మోషే సంభాషణలు రూపంలో ధర్మశాస్త్రం మరొకసారి ఉపదేశించుట. అందులోని ప్రత్యేకమైన మరియు అదనంగా ఉన్న అంశాలు ఇవే. 10 ఆజ్ఞలు 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆశీర్వాదము మరియు శాపములు 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. 28వ అధ్యాయం కూడా కనిపిస్తుంది. మీరందరూ కూడా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మీరు చదవాలి. అంటే దేవుని నమ్మితే ఏం జరుగుతుంది, నమ్మకపోతే ఏం జరుగుతుంది, దేవుని సేవ చేస్తే ఏమవుతుంది, సేవ చేయకపోతే ఏమవుతుంది, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఉంటుంది. సాయంత్రం నేను మీకు అడుగుతాను, మరి మీరు చెప్పాలి మీకు 28వ అధ్యాయంలో ఏమర్థమైందో. తర్వాత ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో మోషే కీర్తన ఉంటుంది. మోషే 34వ అధ్యాయంలో చనిపోతాడు. ఈ గ్రంథ విభజన ఏంది అంటే నవనీత జాతి నిర్మాణంలో ధర్మశాస్త్రము అన్వయమును వాక్యాన్నిస్తూ ధర్మశాస్త్రం రెండోసారి బోధించుట, విధేయతకు గల ఆశీర్వాదములు మరియు అవిధేయతకు గల శాపములు తెలుపుట మోషే యొక్క మరణం. ఈ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము చాలా ఇంపార్టెంటు. దేవునికి నువ్వు విధేయతంగా ఉంటే ఏం జరుగుతుంది, దేవునితో నువ్వు అవిధేయతంగా ఉంటే నీకు ఏం జరుగుతుందో అక్కడ చాలా క్లియర్గా ఇచ్చిండు. మన లైఫ్ ఎట్లయినా ఉండొచ్చు, ఎంత ప్రాబ్లమ్స్తో అయినా ఉండొచ్చు. ఈ బైబిల్లో ఈ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మన వాక్యాలు చదివి మన లైఫ్లో ఆ వాక్యాలను అప్లై చేస్తే లైఫ్ ఎట్లా అయితే ఉందో అట్లా ఉండకుండా ఒక రేంజ్లో వెళ్తుంది అన్నమాట. అవన్నీ దేవుడి మాటలు, ఎవరో మోషే మాటలు ఏదో కాదు, అది దేవుడు స్వయంగా చెప్తే మోషే రాసిండు. మీరు ఈ విధంగా ఉంటే నేను ఆ విధంగా ఉంటా. ఎందుకు అట్లా రాసిండు అని అంటే దేవునికి ఏంటంటే యథార్థంగా ఉండటం ఇష్టం అన్నమాట. తన ప్రజలు కూడా యథార్థంగా ఉండాలి అని చెప్పి అన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు మనలో యథార్థత పెరుగుతుంది, మనకి జ్ఞానం పెరుగుతుంది, దేవునికి దగ్గరగా ఉంటాము, శ్రమ శోధన రాకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభు చిత్తం అయితే సాయంత్రం యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. సాయంత్రం నేను అడిగినప్పుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చెప్పండి. థ్యాంక్ యూ. మనం ప్రార్థన చేసుకుందాం.